మైనర్లకు సంబంధించిన అశ్లీల వీడియోలు చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీపైన నిఘా ఉంటుంది. మీకు సంబంధించి కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఎవరైనా సరే పిల్లలకి సంబంధించి, బాలికలకు సంబంధించి కావచ్చు, మైనర్లకు సంబంధించి కావచ్చు, వీడియోస్ కనుక చూస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా సిపియు అంటే చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలోనే 25 మందిని శిక్షించడం జరిగింది. మైనర్ బాలికలకు సంబంధించి చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారని చెప్పేసి. మరి ఈ సిపియు అదేవిధంగా ఈ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి అసలు ఎలా గుర్తిస్తారు, మైనర్కి సంబంధించి వీడియోలు చూస్తున్నారని చెప్పేసి, అశ్లీల వీడియోలు చూస్తున్నారని చెప్పేసి అధికారులకి ఎలా తెలుస్తుంది? ఆ విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సైబర్ ఎక్స్పర్ట్ రూపేష్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ మైనర్ సంబంధించి అశ్లీల వీడియోలు చూడడం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు. దానికి సంబంధించే ప్రత్యేకంగా సిపియు అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సిపియుకి సంబంధించి కావచ్చు, అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని ఎలా గుర్తిస్తారు? మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ మిషన్ ఫర్ మిస్సింగ్ అండ్ సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ చైల్డ్స్ అనే ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఒక ఎన్‌జిఓ ఏర్పడింది దానిలో. అవి సైబర్ టిప్ లైన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఏం వాడతాం. దాంట్లో గూగుల్ అయినా కావచ్చు, మీ యొక్క సోషల్ మీడియా ఫేస్బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, స్నాప్‌చాట్ మీరు వాడుతున్న ట్విట్టర్ కూడా ఇట్లాంటి రకరకాల వెబ్సైట్స్ నుంచి మీరు ఎప్పుడైతే ఇది ఒక ఎక్స్‌ప్లిసిట్ వీడియో ఏదో రిపోర్ట్ చేస్తుంటారు, దాని యాక్షన్ ఏంటి అప్పుడు మనం అనుకుంటుంటాం. దాని రిజల్టే ఈ అరెస్ట్లు. సో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి సపోజ్ ఏదైనా టిప్ లైన్లో ఒక ఇండియన్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా ఉన్నా, లేదా ఇండియన్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా, ఈ నేషనల్ మిషన్ ఫర్ మిస్సింగ్ అండ్ చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఇది వరల్డ్ వైడ్లో మనం ఏది సోషల్ మీడియా వాడతామో, లేదా గూగుల్ వాడతామో, ఎక్కడైనా మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ అయినా సెర్చ్ చేసినా కూడా అక్కడ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని ఈ టిప్ లైన్స్ రకంగా పోలీస్ శాఖ వారికి పంపించడం జరుగుతుంది. దాని నుంచి మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో స్పెషల్గా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనే ఒక వింగ్ని స్టార్ట్ చేసి ఇట్లాంటి చైల్డ్ రిలేటెడ్ ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటే దానిని డీల్ చేసుకోవాలని ఈ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వర్క్ చేస్తుంది. అవి ఎట్లా అంటే ఎప్పుడైతే రిక్వెస్ట్లు వస్తాయో కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి, సపోజ్ కుక్కట్పల్లి ఏరియాకి సంబంధించి అయితే ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి సో అండ్ సో పర్సన్ దగ్గర నుంచి ఆర్ సో అండ్ సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుంటుందో అది ఈ టిప్ లైన్స్ ద్వారా వస్తుంటాయి. అలానే రీసెంట్గా ఒక 4 years గర్ల్ మిస్సింగ్ ఉంటే దాంట్లో దాదాపు 32 పీపుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఆల్ ఓవర్ తెలంగాణ వైడ్ ఈ ఆపరేషన్ జరిగింది. వితిన్ 1 day ఈ 32 అరెస్ట్ అని చేయడం జరిగింది. దాంతోపాటే ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారు, ఈ పాప ఎవరైతే ఉందో 4 years చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. అందుకే ఎవరైతే ఎందుకంటే ఆ పాప రిలేటెడ్ ఎక్స్‌ప్లాయిటెడ్ వీడియోస్ చేయడము, మరి సోషల్ మీడియాకి పంపించడము, వాటిని ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతుంటే దాని నుంచి టిప్ లైన్ జనరేట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఈ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ముఖ్యంగా అంటే మీరు చెప్పినట్టుగా 32 మెంబర్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, అంటే వీళ్ళంతా కూడా ఏ విధంగా ఈ పాప విషయంలో వ్యవహరించారు? అంటే అప్లోడ్ చేయడమా, లేదా షేర్ చేయడమా, ముఖ్యంగా చూడడమా, ఇలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? అంటే ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినందుకు ఏం చెప్తారు? మ్యాక్సిమం వరకు ఏంటంటే వాళ్ళు అప్లోడింగ్ ప్లస్ షేరింగ్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే దీంట్లో మేము హ్యాషింగ్ అనే ఒక అల్గారిథం వాడతాం. సో దాంతో ఒక వీడియో ఏదైతే ఉంటో దానికి ఒక హ్యాష్ జనరేట్ అయిపోతుంది. సో దాంతో ఆ వీడియో ఇంకెక్కడెక్కడ ఉందో మీరు ఇంకొకటి సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటెడ్ వీడియోస్ లేదంటే కంటెంట్ గురించి stopncii.org అనే వెబ్సైట్ గురించి కూడా వినుంటారు. దాంట్లో కూడా ఇట్లాంటి టిప్ లైన్స్ ఫార్ములానే మనం వాడతాం. ఇంకా మన cybercrime.gov.in పోర్టల్లో కూడా అనానిమస్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఉంది. ఏదైనా ఉమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్ ఉన్నా, లేదంటే ఒఫెన్సెస్ ఉన్నా దాంట్లో దీనికి సంబంధించినవి రిలేటెడ్ కంప్లైంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. అందుకే వాటిల్లో మనం ఎప్పుడైతే కంప్లైంట్స్ ఇస్తామో వాటి యాక్షన్ ఏంటంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ రిజల్ట్స్కి వస్తాయి. అందుకే ఎప్పుడైనా మీతో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మీరు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేయకపోతే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండిపోతుంది. దానివల్ల ఒక నేరస్తుడు బయట తిరుగుతున్నాడు. కాబట్టి వెంటనే పోలీస్ వాళ్ళ శాఖ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేరు, నేను కంప్లైంట్ ఇచ్చినని అలా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. అలా జరగదు. దానికి ఇప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్కి మన ఒక కంప్లైంట్ సరిపోదు, మన ఒక ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఇది ఆన్లైన్ వరల్డ్. ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటాము, ఒక ప్లేస్లో మనం ఉండం. సో మల్టిపుల్ కంప్లైంట్స్తో ఏంటంటే ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఆ ఒక పర్సన్ ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఒక బిహేవియర్ ఏర్పడుతుంది.
దాంతో పోలీస్ శాఖ వారు ఏదన్నా యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనము కంప్లైంట్స్ అనేది చేయాలి. మీరు చెప్పినట్టు అసలు వీళ్ళని ఎలా గుర్తిస్తారు అనేది ఒకటి, అదేవిధంగా వీళ్ళు ఎక్కడెక్కడ ఈ సైట్లకు సంబంధించి కావచ్చు ఏ ప్లాట్ఫామ్స్ని వీళ్ళు ఎక్కువగా యూటిలైజ్ చేస్తుంటారు ఈ పాన్ చూడడం కోసం, మీరేం చెప్తారు? పాన్ వెబ్సైట్స్ యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టు ఆదేశం అంతటిగా బాండ్, కానీ విపిఎన్స్ వాడి చాలామంది ఈ వెబ్సైట్స్ని వాడుతూ ఉంటారు. కానీ అసలు అది వాడొచ్చా వాడకూడదా అదొక చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఆర్టికల్ 19(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఎక్స్ప్రెషన్ స్పీచ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దాంట్లో మనము ఒక భావాన్ని చూసుకోవడము, దాని గురించి తెలుసుకోవడము అని ఒకటి ఉంది. కానీ ఇది సెక్షన్ 192 ఆఫ్ ఐపీసీతో కొలాబరేట్ చేస్తే ఇది ఒక మైండ్ని కరప్ట్ చేసే విధంగా కూడా ఉంటాయి. కొన్ని కేస్ స్టడీస్లో ఏం తెలిసిందంటే రేప్స్ లేదంటే ఈ ఉమెన్ రిలేటెడ్ ఒఫెన్సెస్ జరగడానికి మేజర్ కారణమై ఈ పార్నోగ్రఫీ రిలేటెడ్ కంటెంట్. అందుకని సుప్రీంకోర్టు ఆదేశాలు మట్టుగా ఇవి బ్యాన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయో మేజర్గా ఇప్పుడు ఉన్న ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో టెలిగ్రామ్ మీరు చూడవచ్చు. అది అన్ఫిల్టర్డ్గా దాంట్లో మీకు ఏది కావాలన్నా మీరు సెర్చ్ చేసి ఈజీగా దొరుకుతుంది మీకు. కాబట్టి టెలిగ్రామ్ ఈజ్ వన్ మేజర్. నెక్స్ట్ అనేది స్నాప్చాట్ కూడా చాలా వరకు ఇప్పుడు కొంచెం దానిపైన సెన్సర్షిప్ వస్తుంది, కానీ చాలా వరకు దానిపైన చాలా ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మెటాలో కూడా ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని స్పెషల్ పేజెస్ కొన్ని స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు ఏదన్నా పాపులర్ మీమ్ పేజ్ తీసుకోండి, దానిలో మీరు మీ కాంటాక్ట్ మీ కమెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. సో అవి ఏంటి, వాట్సాప్లో నాకు కాల్ చేయండి ఆర్ చాటింగ్ చేసుకోండి అవైలబుల్ అని మీరు చాలా కమెంట్స్ చూస్తూ ఉంటారు. అవి ఏంటి? సో దానివల్ల మనం ఆ సమాజంలో మనం చూసుకోవాలి. మన ఇండియన్ పోస్టుల పైన అట్లాంటి కమెంట్స్ రావడం, ఎవరు వీళ్ళంతా చూస్తే ఒక ప్యాటర్న్ లాగా తీస్తుంటే చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, మేము చాలా ఇన్వెస్టిగేషన్ చేసాం. సో ఒక సింగిల్ పర్సన్ని మల్టిపుల్ అకౌంట్స్ని వాడడము లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ మల్టిపుల్ అకౌంట్స్ వాడి ఇవన్నీ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ లాగా వీటన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక మెసేజ్, ఇది వాళ్ళు వెంటనే వీటిని ఆపేయాలి. దీని గురించి ఇంకా జనాలకు కూడా మీరు ఎప్పుడైనా ఇట్లాంటి కంటెంట్ ఎక్కడైనా చూస్తే వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాలి. మీరు చెప్పినట్టు ఏ టెక్నాలజీ ద్వారా మీరు అంటే వీళ్ళు సెర్చ్ చేస్తున్నది కావచ్చు, వీళ్ళు చూస్తున్నది కావచ్చు, వీళ్ళు అప్లోడ్ చేస్తున్నది కావచ్చు, ఏ విధంగా ఈ సిపియు ద్వారా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, దానికి సంబంధించి ఏం మాట్లాడారు? చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో మేజర్గా మనకు వచ్చేది 2 ప్లేసెస్ నుంచి. ఒకటి ఎన్సీఆర్పీ డేటా, ఏదైతే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉందో దాంట్లో చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ స్పెషల్ కంప్లైంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనకి కంప్లైంట్స్ అనేవి ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ అనేది ఈ ఎన్సీసీఎం వల్ల టిప్ లైన్స్ ఏవైతే మనకు వస్తుందో దానిపైన మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంటుంది. సో మేజర్గా ఈ టిప్ లైన్స్ అండ్ ఏవైతే కంప్లైంట్స్ మన తెలంగాణ మొత్తంలో అయినా అవ్వచ్చు, లేదంటే సౌత్ మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో జేసీసీటీ కూడా సౌత్ రీజన్కి ఒక జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కూడా. సో అందుకని సౌత్ రిలేటెడ్ చాలా వరకు ఈవెంట్స్ మన దగ్గర వస్తుంటాయి. సో వాటిపైన కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పంపేయడం మన ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మేము ఆ ఆప్షన్ని చేసుకుంటుంటాం అక్కడ. ఓకే, ముఖ్యంగా ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్న వాళ్ళు ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీరు చూసినంత వరకు కనిపిస్తున్నారు? చూసేవాళ్ళు కావచ్చు, షేర్ చేసేవాళ్ళు కావచ్చు, మీరు చూసినంత వరకు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు 2 days బ్యాకే మన హోమ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఎవరైతే జైలుకి వెళ్ళారో ఈ లాస్ట్ 1 year డేటా చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ 18 to 30 ఏజ్ గ్రూప్. అండ్ దానిలో ఫస్ట్ టైం ఒఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ శాతం కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఉంది. సో ఈ టీనేజర్స్ లేదంటే జెన్జీ, టీనేజర్స్ కూడా అనకూడదు, ఇప్పుడు వారిని జెన్జీ అని అనాలి. వీళ్ళు ఫర్ ద పర్పస్ ఆఫ్ జస్ట్ సోషల్ మీడియా లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదంటే ఒక ఇల్యూజన్ మైండ్, ఇలా చేస్తే నా గురించి ఇలా చెప్పుకోవడం, ఇలా అదొక భావంతో ఈ చాలా వరకు ఒఫెన్సెస్ చేస్తుంటారు. అదే కాకుండా నార్కోటిక్ రిలేటెడ్ రిపోర్ట్లో ఆల్రెడీ ఉంది ఎన్ని కేసుల్లో ఈ 18-30 జెన్జీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో నార్కోటిక్స్ కూడా వీళ్ళు చాలా వరకు అలవాటు అవుతున్నారు, డ్రగ్స్ అవన్నీ. సో దాంతో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్, ఒక్క ఒఫెన్స్ అని కాదు, ఒకటితో ఒకటి లింక్ అయిపోయి ఉండి అన్నిటికీ కలిపి ఒక పెద్ద ఒఫెన్స్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. చివరిగా అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కేసులు ఏ విధంగా ఉంటాయి అంటే మైనర్కి సంబంధించి అశ్లీల వీడియోలు చూసినా, షేర్ చేసినా, అప్లోడ్ చేసినా దానికి సంబంధించిన కేసులు ఏ విధంగా ఉన్నాయి? దానికి చట్టంలో స్పెషల్గా ఐటీ యాక్ట్లో కీలకమైన రూల్స్ ఉన్నాయి. ఇంకా
ఇఫ్ ఇట్ ఈస్ చైల్డ్ బిలో లెస్ దెన్ 18 పాక్సో కూడా ఉంది. సో సెక్షన్ 66E(1) ఒకళ్ళు ఎవరైనా చైల్డే కాకుండా ఒక అడల్ట్ పర్సన్ ఉన్నా కూడా సెక్షన్ 66E రైట్ టు ప్రైవసీ, అంటే ప్రైవసీ రిలేటెడ్ ఎవరన్నా వీడియో తీసి నాకు పర్మిషన్ లేకుండా నా వీడియోని ఎవరైనా తీసి ఏదన్నా పబ్లిక్ జనరల్గా కనిపించింది అట్లాంటి ఎవరైనా ఫోటోలు లేదా వీడియో ఏదైనా పడితే. నెక్స్ట్ సెక్షన్ 67 ఆల్ రిలేటెడ్ టు సెక్షువల్ ఒఫెన్సెస్, దానికి డెఫినేషన్ మనకు 192 ఆఫ్ 191 ఆఫ్ ఐపీసీలో కూడా దొరుకుతుంది, మన కొత్త బిఎన్ఎస్లో కూడా మనకు దాని డెఫినేషన్స్ ఉన్నాయి. స్పెషల్గా ఉమెన్ రిలేటెడ్ ఏదన్నా వీడియోస్ మీరు దానిలో 4 థింగ్స్ ఉన్నాయి. మీరు లైక్ చేసినా, అప్లోడ్ చేసినా, షేర్ చేసినా అన్నిటిపైన మీ పైన కేసు అవడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే మీరు ఇట్లాంటివి చూస్తారో దానికి లైక్ మరి ఇంకా ఫ్రెండ్స్కి గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం కాకుండా మీరు యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా దాన్ని రిపోర్ట్ చేయాలి. ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా అవ్వండి, అన్నిట్లో రిపోర్టింగ్ మార్గమ్స్ ఉన్నాయి. ఓన్లీ మీకు అది ఎట్లా చేయాలి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అన్ని దగ్గర 3 డాట్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఆల్మోస్ట్ అన్న దగ్గర ఉంది. సో అది మనము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మనం అది చేసుకోవాలి. సో ఇది మన సొసైటీ, ఫర్ దీన్ని క్లీన్ ఉంచుకోవడం మన బాధ్యత. సో లెట్స్ ఆల్ బీ టుగెదర్, మనం ఏకమైవంగా ఉండి ఇట్లాంటి చెత్త కంటెంట్ని మన ఫ్యూచర్ జనరేషన్ అయినా కావండి మన ఉన్న జనరేషన్కి కూడా క్లీన్ చేయడానికి మనం ఏకమైవంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే రూపేష్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ అశ్లీల వీడియోలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి చైల్డ్ పోర్నోగ్రఫీ కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు అనేవి ఉంటాయి. ఒకవేళ చూసినా లేదా షేర్ చేసినా అప్లోడ్ చేసినా కూడా వాళ్ళపైన పోక్సో యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా కేసులు ఉంటాయి. అదేవిధంగా ఇతర కేసులు కూడా ఉంటాయి అని చెప్పేసి, కాబట్టి సూచనలు చేస్తున్న మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైనా కనుక అలాంటి వీడియోలు కనుక చూసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా రూపేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.